భారతదేశంలో ప్రధానమైన జీవన భృతి వ్యవసాయం. వ్యవసాయం మీద ఆధారపడ్డదే భారతదేశం. అందుకనే దీన్ని భరతమాత అంటాం తప్ప భారతయ్య అనం. ఎందుకంటే వ్యవసాయం అనేది స్త్రీ యొక్క వ్యవసాయ పుట్టుకే స్త్రీ చేసిందని, ప్రారంభ దశలో స్త్రీలే వ్యవసాయం చేశారని, పురుషులందరూ కూడా సంచార జాతులుగా ఉన్నారని ఒక పెద్ద చర్చ ఉన్నది. అది మరి ఒక వ్యవసాయ దేశమైన భారతదేశంలో అత్యంత వ్యవసాయం మీద ఆధారపడ్డది మన తెలంగాణ రాష్ట్రం. ఈ మధ్య తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ధాన్యం ఉత్పత్తిలో భారతదేశానికే తలమానికంలాగా ఒకటి రెండు స్థానాల్లోకి వచ్చిన పరిస్థితి కూడా మనకు కనపడింది. అలాంటి తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం మార్పిడి జరిగిన అధికారులు వాళ్ళే ఉంటారు. అధికారంలో ఉన్నవాళ్ళు నిర్ణయాలు మాత్రమే చేస్తారు, అమలు చేసేదంతా అధికారులే. మరి అధికారులు వాళ్ళే ఉన్నప్పుడు గతం నుంచి అమలు చేసుకుంటూ వచ్చేది ఇప్పుడు ఎందుకు అమలు కాదు? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే ప్రభుత్వానికి ప్రజల సమస్యల మీద పూర్తిగా అవగాహన లేదేమో అనిపిస్తుంది. ప్రధానమైన సమస్య వ్యవసాయ రంగం మీద పూర్తి అవగాహన లోపం కనపడుతూ ఉంది ప్రభుత్వానికి. అంటే వ్యవసాయ రంగానికి ఒక రైతు ఎట్లయితే జూన్లో వర్షాలు వస్తాయి, మేలో అకాల వర్షాలు వస్తూ ఉంటాయి, దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలని నాగళ్ళు, పెట్టుబడి ఇవన్నీ ఎలా చూసుకుంటాడో, అది మార్చి ఏప్రిల్ నుంచి ఎలా చూసుకుంటూ వస్తాడో, ప్రభుత్వం కూడా ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడైతే రైతులకు అవసరాలు ఏర్పడతాయో అప్పుడు అడావుడు చేసే బదులు ముందు నుంచే ప్లాన్గా పోయి రైతులకు విత్తనాలు ఎన్ని కావాలి, ఎరువులు ఎన్ని కావాలి, వాళ్ళ పెట్టుబడిని ఎలా మనం సమకూర్చాలి, బ్యాంకులకు సూచనలు ఎలా చేయాలి, బ్యాంకులకు ప్రభుత్వం ఎలా షూరిటీ ఇవ్వాలి, ఏ విధంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి అని నిర్దిష్టంగా అవగాహనతో ప్రభుత్వం ఉండాలి. అప్పుడే రైతులకు అందుబాటులోకి విత్తనాలు కానీ, అందుబాటులోకి ఎరువులు కానీ, అందుబాటులోకి పురుగు మందులు కానీ ఇవన్నీ వస్తాయి మనకి. కానీ ప్రభుత్వం ఏ చర్య తీసుకోకుండా ఉదాహరణకు ధాన్యం కొనాలి ధాన్యం కొనాలంటే కొన్నప్పుడు ధాన్యాన్ని నింపే గన్ని బ్యాగులైనా ఉన్నాయా, కనీసం ఎన్ని అవసరమవుతాయి, ఏమన్నా కొనాలా, ఇవన్నీ ఏ ఆలోచన లేకుండా ధాన్యం కొనుగోలుని మూలకు పడేసింది. ఇప్పుడేంటి, సీజన్ వచ్చేసింది, అది తరుముకొని వచ్చేసింది, వర్షం వస్తుంది, అటు పనిన ధాన్యమేమో తడిసిపోతూ ఉంది, ఇటు సాగు రెడీ అయిపోయి భూమి రెడీగా ఉంటుంది. విత్తనాల పరిస్థితి ఏంటి? అందులో కొన్ని విత్తనాలు, పత్తి విత్తనాలు లాంటివి, అది వ్యాపార వర్గాలు మరింత డ్రామా చేస్తాయి. మీకు ఒక డ్రామా చెప్తా. పత్తి విత్తనాలలో పోయిన సంవత్సరం పండిన విత్తనాలలో ఒక విత్తనం పంట బాగా వచ్చిందట. ఆ పంట బాగా వచ్చిన విత్తనానికి ఆ వ్యాపారస్తులు పెట్టుకున్న పేరు రేవంత్ అని పెట్టేసి అదొక పెద్ద పంట పండించే విత్తనంలాగా ప్రజల్లోకి చూపెట్టేసి దాన్ని ఆ విధంగా ప్రచారం చేసి ఆ విత్తనాలను లేకుండా చేసేసి ఎక్కడో ఒకటి బయటికి తీసి బ్లాక్లో అమ్ముతున్నారు. అంటే 1000 రూపాయలు దాన్ని 2000 రూపాయలకు అవుతున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ని అంతా స్కెచ్ చేసి సృష్టించిందంతా వ్యాపారస్తులు. ఇప్పుడు ఆ రేవంత్ విత్తనం అనేది దొరకదు. మరి ఇలాంటి విత్తనాలు బ్లాకులో అమ్మకుండా, కల్తీ విత్తనాలు అమ్మకుండా ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు మొదటి నుంచి తీసుకోవాలి. బ్లాక్ అనే పదం వచ్చిన తర్వాత ఇక రైతుకు మీరు ఎలా మేలు చేసినట్టు? నేను అడుగుతున్నాను, ఇప్పుడు కావలసిన వాళ్లకు కావలసిన కంపెనీ విత్తనాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిది. బ్లాక్ అనే పదమే రాకూడదు, కల్తీ అనే పదమే రాకూడదు. దీనికి అంత బాధ్యత కూడా ప్రభుత్వమే వహించాలి. ఇక రెండోది ఏంటి, ఎరువుల కొరత. ఇప్పుడు మనం తెలంగాణ మొత్తం తిరిగి 14 కానీ ఎరువు దొరుకుద్దాని కనుక మనం తిరిగితే అది బ్లాక్లో దొరుకుతుంది, ఎక్కడో ఒక్కడ దొరుకుతుంది. అక్కడికి పోయి ఒక్క బ్యాగు 2 బ్యాగులు ఆ రైతు తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకని అది కొరత ఏర్పడ్డది? 14 వాడతారు రైతులు ఇక్కడ అనే చోట అది ఎందుకు సప్లై కాలేదు అంటే జనరల్గా అధికారులు, వ్యాపారస్తులు కూడా కుమ్మక్కై ఈ ఎరువుల కొరతను సృష్టిస్తారు. ఎందుకంటే ఏ ప్రాంతానికి కావాల్సిన ఎరువుని ఆ ప్రాంతానికి పంపకుండా ఈ ప్రాంతానికి కావాల్సిన ఎరువుని మరో ప్రాంతంలో కావాల్సిన ఎరువుని ఈ ప్రాంతానికి పంపి ఎక్కడ చూసే ఎరువుల కొరత సృష్టించబడుతుంది. ఆ ఎరువుల కొరతలో బ్లాక్ మొదలవుతుంది. ఎక్కడిదక్కడికి పంపిస్తే ఇది కాదు, ఇది అధికారులు చేస్తారు, వ్యాపారస్తులు చేస్తారు, కలిపి చేస్తారు. దీన్ని ప్రభుత్వం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవుతుంది. అంటే కొరత అనేది కృత్రిమ కొరత ఉంటుంది, ప్రొడక్షన్ లేక కొరత ఉంటుంది. కృత్రిమ కొరత నీకు ఎన్ని ఉన్నా సరే సృష్టించగలరు. దాన్ని అడ్మినిస్ట్రేషన్ గట్టిగా ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆజమాయిషి ఉండాలి. మూడోది ఏంటి, కల్తీ అనేది 2 రకాలు. అసలు విత్తనమే కల్తీ, మొలవకుండా పోవచ్చు, మొలిసిన చెట్టు పెరగకుండా పోవచ్చు.
భయంకరంగా పెరిగినా కాపు రాకుండా పోవచ్చు. ఈ 3 కల్తీలే. మరి ఈ కల్తీ విత్తనాన్ని తిరిగి ఎవడైతే విత్తనాలు ప్రొడక్ట్ చేశాడో వాడి ద్వారా నుంచి తిరిగి ఈ పంటకు డబ్బులు కట్టిస్తాం జాగ్రత్త అని హెచ్చరిక చేసి వాళ్ళందరికీ ముందే ఇండికేట్ చేసి ఇవన్నీ కనుక టైం బాండ్గా చేసుకున్నట్టయితే ప్రభుత్వం అప్పుడు రైతుగానే మేలు జరుగుతుంది తప్ప ఇప్పుడు 3 కొరత ఉన్నాయి. విత్తనాల కొరత ఉంది, ఎరువుల కొరత ఉంది, కల్తీ తాండవిస్తూ ఉంది. ఎక్కడ కూడా వ్యాపారులకు కానీ అధికారులకు కానీ భయము భక్తి లేదు. అసలు ప్రభుత్వం ఉన్నదా అని రైతు క్వశ్చన్ వేస్తే జవాబు దొరకని పరిస్థితి నెట్టబడ్డది.